సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జేఈఈ మెయిన్స్ లో 98.97% సాధించిన వికాస్ విద్యా సంస్థల విద్యార్థిని సాయి స్ఫూర్తి భారీ ర్యాలీ చేపట్టిన వికాస్ సాయి స్ఫూర్తికి ఘన సత్కారం చేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఐశ్వర్య బ్రాండ్ క్వాలిటీ బియ్యం కౌంటర్ ప్రారంభం. ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చిన వ్యాపారస్తులు. జిలుగుమిల్లి వసతి గృహ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, ప్రాణాపాయం లేదంటున్న అధికారులు. కోయలగూడెం మండలం బయలుగూడెంలో చోరీ, వివాహ ఖర్చుకు దాచిన 8 లక్షల రూపాయల నగదు అపహరణ. ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడిని ఖండించిన టీడీపీ నాయకులు బొమ్మాజీ అనిల్, సొంగ రోషన్ కుమార్. దేవరపల్లి మండలం ఎర్నగూడెం నందు రంగా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా నూతన విగ్రహాన్ని వంగవీటి రాధా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, తెలుగుదేశం పార్టీ గోపాలపురం ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు, జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. రంగా వ్యక్తి కాదని ఒక శక్తి అని అభివర్ణించారు. ఆయనకు రాజకీయంతో సంబంధం లేదని పేద ప్రజల ఆశాజ్యోతిగా అభివర్ణించారు. ఆదర్శ మహానుభావుడిగా కీర్తించారు. భారీ స్థాయిలో రంగా అభిమానులు పాల్గొన్నారు. అందరూ రంగా గారి గురించి ఎన్నో చెప్పారు. మన వల్ల గుర్తుంచుకోవాల్సింది, ఇవాళ ఎంతో మంది ఎన్నోసార్లు శాసనసభ్యులు చేశారు, మంత్రి పదవులు చేశారు. కానీ రంగా గారు కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. ఎన్నిసార్లు చేశారని చెప్పని కాదు, ఎన్ని సంవత్సరాలు చేశారని చెప్పని కాదు, ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయారని చెప్పని చాటి చెప్పిన నాయకులు మోహన్ రంగా గారు. 3.5 దశాబ్దాలైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన గుండెలో పెట్టి చూసుకుంటారు. వాటికి ఇక్కడ వచ్చిన కుర్రవాళ్ళు ఎవరు ఆ రోజు పుట్టం కూడా పుట్టలేదు, వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఆయనతో పాటు రంగా గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసికట్టుగా నడిచారు, ప్రయాణం చేశారు, రాజకీయ ప్రయాణం చేశారు. ఆనాడు రంగా గారి ఒక నాయకత్వం అంటే ఏంటో, ఆయన పోరాటం అంటే ఏంటో ఈనాటి యువతరం చాటి చెప్పారు. కాబట్టి ఆనాటి తరం నుంచి ఈనాటి యువతరం కూడా రంగా గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఒక సాధారణ కార్పొరేటర్, ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద జైల్లో నుంచి ఏ పార్టీ సీట్ ఇవ్వలేదు, ప్రజలతో ఉంటానని చెప్పని జైల్లో నుంచి ఇండిపెండెంట్ కార్పొరేటర్ కిందేసి ఆ రోజు ఒక కార్పొరేటర్ అయ్యారు. తర్వాత శాసనసభ్యులు అయ్యారు. కానీ ఈనాడు చూస్తుంటే ఆయనకు ఒక ప్రాంతం గాని ఒక కులాన్ని గాని ఆక్షేపించి ఒకే దీనికి అంటగడదామని చూస్తా ఉన్నారు. జిలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఒకవైపు పూర్తిగా నుజ్జయింది. కారు బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. భద్రతా వారోత్సవాల సమయంలో ఈ విధంగా ఆర్టీసీ బస్సులు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురి కావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత వారంలో జంగారెడ్డిగూడెం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో 27 మంది గాయాలు పాలవగా, అదే రోజు జిలుగుమిల్లి జగదాంబ సెంటర్ నందు ఐషర్ వ్యాన్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. పక్కాగా అందరూ అది ఇది
జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రోడ్డు నందు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఐశ్వర్య బ్రాండ్ క్వాలిటీ బియ్యం కౌంటర్ ను ఏర్పాటు చేశారు. సాయి చరణ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఐశ్వర్య బ్రాండ్ క్వాలిటీ పాలిష్ బియ్యం, ఒంటిపొట్టు బియ్యం కేజీ 5 కేజీలు రిటైల్ కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఐశ్వర్య బ్రాండ్ క్వాలిటీ చైర్మన్ జొన్నాడ సత్యనారాయణ, ఎండి శ్రీధర్, జిఎం శ్రీనివాస్ తదితరులు రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, మహంకాళి రంగప్రసాద్, దోబగుంట్ల బాపిరాజు, దోబగుంట్ల వెంకటేశ్వరరావు, ఒంటిపల్లి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఏడీ ఏ బుచ్చిబాబు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులను శాలువాతో ఘనంగా సత్కరించారు. కేజీ దగ్గర నుంచి 25 కేజీల వరకు వినియోగదారుడికి తగ్గట్టుగా ఐశ్వర్య బ్రాండ్ బియ్యం విక్రయించడంపై పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఐశ్వర్య బ్రాండ్ బియ్యం వినియోగించిన తరువాత షుగర్ లెవెల్స్ తగ్గినట్లు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ తో పాటు బుచ్చిబాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఐశ్వర్య బ్రాండ్ బియ్యం కొనుగోలు చేసుకుని ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. అన్ని రకాల క్వాలిటీ బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు దోబగుంట్ల బాపిరాజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఐశ్వర్య రైస్ అనేది కేవలం ఆరోగ్యం కోసం ఇక్కడ ఫస్ట్ టైం మొత్తం ఏపీ తెలంగాణలో లాంచ్ చేయడం జరిగిందండి. నార్మల్ గా మనకున్న నానుడు ఏంటంటే బంగారం కొత్తది కొనాలి, బియ్యం పాత తినాలి అనేది. కానీ అన్ఫార్చునేట్ గా పాత బియ్యం అనేది అందుబాటులో లేకుండా కొంచెం దానికి దూరం అయిపోయి మనం స్టీమ్ రైస్ కి అలవాటు పడిపోయాం. ఏదైతే ప్రజలందరికీ ఈ మధ్య కాలంలో బాగా షుగర్ పెరిగిపోవడం వల్ల దానికి కారణం ఏంటనేది మా ఎండి గారు రీసెర్చ్ చేసి కేవలం ప్యూర్ వైట్ రైస్ తిన్న వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దానికి మన వంతు మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఐశ్వర్య రైస్ దంపుడు బియ్యం కాన్సెప్ట్ లో దింపడం జరిగిందండి. ఈ ఐశ్వర్య బియ్యాన్ని పూర్తిగా పాత బియ్యం 1.5 year ఓల్డ్ మనం స్టోర్ చేసి చాలా నీట్ గా ఉండేటటువంటి ప్రాసెస్ అయిన పద్ధతిలో మనం దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మనిషి హ్యూమన్ బాడీకి ఎంత అయితే బ్రాన్ లేయర్ ఉండాలో అంత బ్రాన్ లేయర్ ని మెయింటైన్ చేస్తూ చాలా మంచిగా ఆరోగ్యానికి 100% సూటబుల్ అయ్యేటటువంటి రైస్ ని దింపడం జరిగిందండి. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇవాళ ప్రతి విషయంలోనూ ప్రతి ప్రోడక్ట్ లోనూ మనం ఆరోగ్యాన్ని చూస్తున్నాం. ఈవెన్ మనం ఆయిల్ తీసుకుంటే ఆయిల్ లో ఆరోగ్యం చూస్తున్నాం, అలాగే ఈవెన్ వాటర్ లో కూడా ఆరోగ్యం చూస్తున్నాం. కానీ రైస్ కి వచ్చేటప్పటికి రైస్ లో ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదండి. మార్కెట్ లో షాప్ దగ్గరికి వెళ్ళడం, ఏ షాప్ ఏది రైస్ మంచిదంటే షాప్ కీపర్ ఏదైతే మంచిదని చెప్పి కూడా తీసుకోవడం, తర్వాత మనం పూర్తిగా పాలిష్ రైస్ అలవాటు పడిపోయామండి. దానివల్ల ఏంటంటే ప్రజారోగ్యం బాగా ఎఫెక్ట్ అయిపోయింది. షుగర్ లెవెల్స్ ఆల్మోస్ట్ 30 years 25 years కూడా రావడం జరుగుతుంది. దానికోసం ఈ ఐశ్వర్య రైస్ అనేది 100% ఒక రెమెడీ, చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో మన సాయి కిరణ్ రైస్ స్టోర్స్ ద్వారా కిరణ్ గారి ద్వారా మనం అందించడం కూడా చాలా సంతోషపడుతున్నాం అండి. ఐశ్వర్య రైస్ బాధ్యంగా అయిన తర్వాత నేను శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన ఇట్లా నా ఊళ్ళో ఉన్నటువంటి మోత్ నాగేశ్వరరావు గారి దగ్గర ఉంటుందని చెప్పిన తర్వాత నేను నాకు కొనుగోలు చేశాను. కొనుగోలు చేసిన తర్వాత ఏ రోజు ఆయన ఫీడ్బ్యాక్ అడిగేవారు, లేదంటే ఒక మంత్ తర్వాత చెప్తున్నాను, వెంటనే చెప్పకపోతారు కదా చెప్పి. తర్వాత నేను వాడిన తర్వాత నేను షుగర్ పేషెంట్ ఉన్నాను. షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గాయి. ఇదివరకు నాకు 160 అలా ఉండేది. భోజనం చేసిన తర్వాత ఇది వాడిన తర్వాత 116కి 1 month 116కి తగ్గింది. అప్పుడు నేను శ్రీనివాస్ గారి జనరల్ మేనేజర్ గారికి అది కొత్త చెప్పి బియ్యం కూడా చాలా బాగున్నాయి, బియ్యాన్ని జంగారెడ్డిగూడెంలో ఉన్న అందరికి కూడా అందించాలని మీదట వాళ్ళు ఇది ప్లాన్ చేసి ఈరోజు ఇది ప్లాన్ చేయటం ఇక్కడ ఈ షాప్ని పెట్టడం చాలా సంతోషం. పొట్టుదొక్క బియ్యం ఇక్కడ మార్కెట్లోకి కేజీ ప్యాకెట్లు 5 కేజీలు 10 కేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇంతవరకు కూడాను మనం పాలిష్ బియ్యమే కానీ ఒంటిపట్టు బియ్యం కావాలంటే కనుక 5 కేజీలు కావాలన్నా సరే ఊళ్ళో దొరకట్లేదు. అటువంటి సమయంలో వీళ్ళు ఐశ్వర్య బ్రాండ్ జంగారెడ్డిగూడెంలో దింపారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ సాయి కిరణ్ ఏజెన్సీ వారు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎదురుకుంటా హోల్సేల్ రిటైల్ గా కూడా వాళ్ళ అమ్మకానికి ముందుకు వచ్చారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. అందరికీ నమస్కారం అండి. నేను యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జంగారెడ్డి. ఈ రైస్ ఐశ్వర్య రైస్ అనేది ఆల్మోస్ట్ 2 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను. షుగర్ లెవెల్స్ కానీ వెయిట్ కంట్రోల్ కానీ చాలా బాగుంది. పర్టికులర్ గా ఈ ప్రోడక్ట్ కాన్సెప్ట్ ఆరోగ్యపరంగా ముందుకు తీసుకొచ్చారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్ విచ్ ఆల్ ద పీపుల్ షుడ్ అప్రిషియేట్ దిస్ థింగ్. ఇది బిజినెస్ మోటో కన్నా కూడా జనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. బ్రౌన్ రైస్ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంది మనం తినడానికి, అలాగే ఫుల్లీ పాలిష్డ్ రైస్ మనకు ఆరోగ్యానికి హానికరంగా ఉందో దీనికి ఈ రెండాటిని డీవియేట్ చేస్తూ ఒక మంచి ప్రోడక్ట్ ఆరోగ్యపరంగా జనానికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశారండి. ఇది ఆల్మోస్ట్ మొత్తం మనకి మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ జంగారెడ్డిగూడెంలో కూడా మనకి అవుట్లెట్ ఓపెన్ చేయడం కానీ అందరికీ అందుబాటులో తీసుకురావడం కానీ చాలా మంచి పరిణామం అండి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా మంచి రైస్ అండి. ఇది అందరికీ కూడా సద్వినియోగం చేసుకుని దీని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెం పట్టణంలో వికాస్ విద్యా సంస్థలకు చెందిన కొల్లేపర సాయి స్ఫూర్తి జేఈఈ మెయిన్స్ నందు 98.97% సాధించడంపై భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం కత్తుల విష్ణు ఆధ్వర్యంలో సాయి స్ఫూర్తిని ప్రముఖులు శాలువాతో సత్కరించారు. వికాస్ విద్యా సంస్థల నుంచి పోలీస్ స్టేషన్, బోసబొమ్మ సెంటర్ మీదుగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనుకుమార్, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాసులు సాయి స్ఫూర్తిని సత్కరించారు. జీలుగుమిల్లి ప్రభుత్వ ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పై కలకలం రేగింది. విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థకు లోనవడంతో హుటాహుటిన వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. జీలుగుమిల్లి ప్రభుత్వ ఆశ్రమ గిరిజన పాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 40 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అయితే రాత్రి విద్యార్థులు ఆహారం తీసుకున్న తరువాత ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు అవడం మొదలై అస్వస్థకు లోనయ్యారు. దాంతో అధికారులు వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 42 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుర వసతి గృహానికి చేరుకున్న డిఎంహెచ్ఓ బాలులను పరీక్షించి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని, డీహైడ్రేషన్ కూడా ఏమీ కాలేదని, ఎవరికి వారు కొంచెం నీరసంగా ఉండటంతో ఓఆర్ఎస్లు కూడా పట్టిస్తున్నామని అన్నారు. అయితే ఇందులో ఇద్దరికి కొంచెం ఎక్కువగా నీరసం ఉండటంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రతిక్షణం అబ్జర్వేషన్ లో ఉంచుతామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు పేర్కొన్నారు. దీనిపై డిఎంహెచ్ఓను వివరణ కోరగా నిన్న ఆదివారం కావడంతో వారి పేరెంట్స్ తీసుకొచ్చిన చికెన్ తినడం వల్లే పిల్లలకు ఇలా అయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. చికెన్ తినడం వలన ఇలా జరిగిందా లేక హాస్టల్లో ఉన్నప్పుడు జరిగిందా అనేది ఎంక్వైరీ చేస్తున్నామని, ఏదైనా తదుపరి విచారణలో తేలుతుందని అన్నారు. చిన్నారులకి కొంచెం అస్వస్థతగా ఉందని మాకు రిపోర్ట్ వచ్చిన వెంటనే చూసాము. అయితే అందరికీ జస్ట్ మైల్డ్ డీహైడ్రేషన్ 2 సార్లు 3 సార్లు విరోచనాలు అయినట్టుగా ఉంది. కొన్నిసార్లు పిల్లలకి వాంతులు అక్కడక్కడ కొంచెం కడుపులో నొప్పిగా ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే పిల్లలు యాక్టివ్గానే ఉన్నారు. డీహైడ్రేషన్ అది ఏమీ లేదు. నాలుక పొడిబారటం అది కూడా ఏమీ లేదు. అందరికీ తడిగా బాగానే ఉన్నారు. ఓవరాల్గా యాక్టివ్గానే కనపడుతున్నారు. వాళ్ళకి మినిమం డీహైడ్రేషన్ కరెక్షన్గా ఓఆర్ఎస్లు అవి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెట్రోజిల్ ట్యాబ్లెట్లు, ఓఫ్లాక్సిన్ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం అందరూ కోలుకున్నారు. ఇద్దరికి కొంచెం 4 సార్లు 5 సార్లు అయిన వాళ్ళకి మాత్రం స్థానికంగా ఉన్న జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి తరలించి సెలైన్స్ అవి కూడా మేము పెట్టించడం జరిగింది. వీళ్ళకి మరి మేము కంటిన్యూస్గా ఇప్పటి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉంటాము. మళ్ళీ ఏమైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే మేము వెంటనే వారిని మళ్ళీ ఫాలో అవుతూ ఉంటాము. ప్రస్తుతం అందరూ కూడా యాక్టివ్గాను బాగానే ఉన్నారండి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ఇంట్లోని సొత్తును కాజేసిన ఘటన కోయిలగూడెం మండలం బైనగూడెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వరదారావు తన కుమార్తె వివాహం సందర్భంగా ఇంటికి తాళాలు వేసి కళ్యాణ మండపానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. దీంతో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఉంచిన సుమారు 8 లక్షల రూపాయల నగదు దొంగిలించినట్లు చెబుతున్నారు. అయితే ఘటనా స్థలానికి పోలవరం డీఎస్పీ సురేష్ రెడ్డి చేరుకుని బాధితుల వద్ద నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా పలు ఆధారాలను సేకరిస్తున్నారు. అదేవిధంగా పోలవరం సిఐ మధుబాబు, కోయిలగూడెం ఎస్ఐ విష్ణువర్ధన్లు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. బాధితుల వద్ద వివరాలు సేకరిస్తున్నామని, దర్యాప్తు జరుగుతుందని, పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనం చేసేటప్పుడు ఇంటి లోపలికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి యొక్క దృశ్యాలు నమోదయ్యాయి. కాళ్లకు, చేతులకు, ముఖానికి మాస్కులు వేసి ఉన్నాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల 30 నిమిషాల లోపు దొంగతనం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గ నాయకులు సొంగ రోషన్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నంబూరి రామచంద్రరావు, సీనియర్ టీడీపీ నాయకులు, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు రాజాన పండు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బొబ్బర రాస్పాల్, చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. సమాజంలో 4th ఎస్టేట్ పై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అందరికీ నమస్కారం. నా పేరు సొంగ రోషన్ కుమార్, చింతలపూడి నియోజకవర్గం. ముఖ్యంగా మరి మొన్న చూసినట్లయితే అనంతపురం జిల్లా రాప్తాడులో బి కృష్ణ అనే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన భౌతికంగా దాడి చేసి దాన్ని మరి చిత్తగా బాదారు. మరి చాలా దురదృష్టకరం. ఇది టీడీపీ పార్టీ తీవ్రం ఖండిస్తుంది. మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో రిపోర్టర్స్ చాలా నష్టపోతున్నారు. వారికి అక్రెడిటేషన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. వాళ్ళకి కావాల్సిన భూములు కూడా ఏదైతే ప్రామిస్ చేశారో అవి కూడా ఇవ్వలేదు. అలాగే కోవిడ్ లో చనిపోయిన రిపోర్టర్స్ కి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం కూడా ఇవ్వలేదు. ఇట్లాగా మరి రిపోర్టర్స్ చేరువుగా తీసుకెళ్లే రిపోర్టర్స్ పైన ఇలాగా దాడి చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి త్వరలో మనకి మంచి రోజులు రాబోతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. మరి ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్స్ అందరూ కూడా టీడీపీకి సైకిల్ గుర్తుకి ఓటేయడానికి సర్వసిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఈ పత్రికా సమావేశంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదములు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన జంగారెడ్డిగూడెం టౌన్ మండపాటి ప్రెసిడెంట్ రావూరి గారికి, వచ్చిన నంబూరి రాజు గారికి, అలాగే పెద్దలు మరి పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు, జై జనసేన. నిన్న జరిగినటువంటి అనంతపురం జిల్లాలో ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి సభకి చేసి అక్కడ ప్రోగ్రాం చేస్తుండగా మరి వైఎస్ఆర్ కార్యకర్తలు ఆ విలేకరిని తన్నుతూ కొడతమే కాకుండా దుర్భాషలాడి చాలా దురదృష్టకరమైన సన్నివేశాలు. మరి ఈవేళ మీడియా అంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచేది మీడియా. మరి ఇలాంటి వారిపై ఇలాంటి దౌర్జన్యాలు చేస్తాం చాలా దురదృష్టకరం. గతంలో మనం చూసుండమేమో బ్రిటిష్ వారు చేసేవారట, మాట్లాడితే కొడతాం. అలాంటి పరిపాలన వేళ ఈ వ్యవస్థ చేస్తుంది. ఎంతో మంది ప్రజలని హింసించడమే కాకుండా కొడతాం, జైల్లో పెడతాం, తప్పుడు కేసులు పెడతాం, అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడతా మళ్ళీ ఈవేళ నాకు మళ్ళీ ఇంకోసారి ఓటేయండి అని చెప్పి ముందుకు వస్తున్నాడు. ఇక మళ్ళీ ఆయనకు ఓటేసారంటే మనకి బ్రిటిష్ వాళ్ళు దిగిపోయినట్టే మన దేశంలో. అందువల్ల మీరు ప్రజలందరూ కూడా గమనించండి. ఈవేళ విలేకరులకే భద్రత లేదంటే సామాన్య మానవుడిని ఇంకెలా బతకనిస్తుంది ఈ ప్రభుత్వం? మరి ఇలాంటి వారిని మనం వెంటనే తుంచకపోతే రేపు రాబోయే ఎలక్షన్ లో మరి తెలుగుదేశం, జనసేన రెండింటి మీద కంబైన్డ్ గా పోరాడే వాటిని మనం తెలుగుదేశం పార్టీకి ఓటేసి మరి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఈయన ఒక్క శాంసన్ ఎక్కి ఈ వేళ రాజధాని లేని రాష్ట్రాన్ని చేసేసాడు మనకి 5 సంవత్సరాల్లో కూడా. అసలు రాజధాని అనేది లేదు మనకి. మరి వెంటనే ఇలాంటి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరినీ కూడా ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియపరుస్తూ ఈ సందర్భ ప్రజలందరికీ కూడా ఈయన యొక్క గమనించుకోవాలని చెప్పి తెలియపరుస్తూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్,
0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామ పార్టీ అధ్యక్షులు పోల్లాటి సత్యనారాయణ ఇంటి వద్ద సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బొమ్మాజీ అనిల్ కుమార్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు సత్తా నాగేంద్ర, మండల రైతు అధ్యక్షులు ఎలికే ప్రసాద్, తడికల దావీద్, మండల బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి రాఘాని శ్రీనివాస్, తడికల మోహన్, రాఘాని శ్రీను, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, దమ్సెల్లి ఆంజనేయులు, కేదాసు అర్జున్ రావు, వేరమల పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ గాని, ఎగ్జిక్యూటివ్ గాని, లెజిస్లేచర్ గాని ఏదైతే 3 విభాగాలు కూడా మనకున్నాయో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా మీద దాడులు చేయడం కోసం అని చెప్పేసానని సిద్ధం సభలు పెట్టారా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు గాని, ఆ ప్రభుత్వం గాని. ఏదైతే ఆ యొక్క ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ సంబంధించి కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి దెందులూరులో పెట్టినటువంటి సభలో కూడా అదే రకమైనటువంటి అక్కసును వెలగొత్తూ ఇక్కడ మీడియా మీద దాడి. నిన్న చూస్తే రాప్తాడిలో ఆ వైసీపీ జెండాలు కట్టినటువంటి కర్రలతోని దారుణాతి దారుణంగా రక్తం వచ్చేలాగా కొట్టి ఆ మనిషి ప్రాణం పోయే విధంగా కొట్టడం అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఏదైతే అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాట ఉందో, నేను అత్యంత శక్తివంతుడైన ఆయన నన్ను విమర్శిస్తున్నా కూడా, నేను అతని నోరుని కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ నాకున్నా కూడా నేను అతనికి స్వేచ్ఛనివ్వడమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పారో, అలాంటి నేతల్ని, పరిపాలనని మనం చూసినటువంటి నేపథ్యంలో ఒక ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా రిప్రజెంట్స్ మీద ఈ రకంగా దాడులు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వ హయాంలో ఓ పక్కన విదేశీ విద్య దగ్గర మొదలుకొని ఇన్నోవాలకు వానర్లను చేసిన దగ్గర నుంచి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకొచ్చిన దగ్గర నుంచి దాదాపు 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నడిపితే, సప్లాన్ నిధులతోనే సక్రమంగా ఈ యొక్క సీసీ రోడ్లు వేసే దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తే, మా టైంలో జరిగినటువంటి అభివృద్ధి మీద మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చర్చకి తెలియజేస్తూ, మరి ఏదైతే మీడియా మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాబు సూపర్ 6 తోని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యొక్క హామీలు ఇచ్చారో, 6 హామీలు, 6 గ్యారంటీలతో కూడా రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చింది ఎందుకు అంటే, నిన్న రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో మన మీడియా మిత్రుల మీద జగన్ గారి కార్యకర్తలందరూ ఫ్రస్ట్రేషన్ తోటి దాడి చేశారు. దీన్ని ఖండించడానికని ముందుకు వచ్చాం. పైగా నిన్న సభలో అభివృద్ధి ఏంటో, ధ్వంసం ఏంటో అనేది టాపిక్ మీద మాట్లాడాలన్నారు. ఇప్పుడు ఎటు చూసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ అన్ని, ఎస్సీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి 27 స్కీమ్స్, దళితులకి ఇచ్చిన స్కీమ్స్, దాని తర్వాత ఇన్నోవా కార్లు, దాని విదేశీ విద్య స్టూడెంట్స్ కి ఇచ్చిన అన్ని కూడా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కూడా అన్ని దాన్ని తీసేసి అసలు దళితులకి ఎక్కడ లేని అన్యాయం చేశారు. అదే బాబు గారి గవర్నమెంట్ గురించి వస్తే డెవలప్మెంట్, కియా, పరిశ్రమలు, ఉద్యోగాలు,
విదేశీ విద్య అని, లేకపోతే మన ఎస్సీస్ కి ఇచ్చిన స్కీమ్స్ అన్ని గుర్తుకొస్తుంటాయి. మీరు ఏమైనా కానీ కూడా మీ గత 5 ఏళ్లలో ఏమి చేశారు అనేది అంటే మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఓపెన్ డిబేట్ గా సిద్ధంగా ఉన్నాము. దళితులకి ఎవరు ఏ గవర్నమెంట్ న్యాయం చేశారు అనేది వస్తే మేము ఆ డిబేట్ కి సిద్ధంగా ఉన్నామండి. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్ కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ఉండగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే విద్యుత్ స్తంభం ఉండగా కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా వి హరిసూర్య ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు గాజులు రంగారావు, ఐనీడి వెంకటకృష్ణ, మిద్దె శ్రీను, బోనేపల్లి ఉమాదేవి, ఎన్ భవానీ, ప్రధాన అర్చకులు ఎస్వికే శర్మ తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. లింగపాలెం మండలం ఆసనగూడెం గ్రామంలో దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు విగ్రహాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పలువురు పూలదండలు వేశారు. విద్యాధర్రావు సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా తన తండ్రిని ఆదరించిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు. నన్ను కూడా ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి జగనన్నకు కానుకగా ఇచ్చిన మీ ప్రేమానురాగాలను మరువలేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖమ్మం విజయరాజు, ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ ను మనమందరం అఖండ మెజార్టీతో గెలిపించుకుని జగనన్నకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్, చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మేడవరపు అశోక్, జిల్లా నాయకులు గంటా ప్రసాదరావు, లెదర్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంగా సందీప్, మండల పార్టీ అధ్యక్షుడు కొఠారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు ఫస్ట్ గవర్నమెంట్ లో మీరు నేను గర్వాధిలో గర్వంగా చేసుకుంటూ తర్వాత కాలంలో నాకు విద్యాధరరావు గారు మొదటిసారి ఎంపీ అవడానికి 2-3 సార్లు అవడానికి ఎంతో తేడా ఉంది. కానీ నాకు 2-3 సార్లు అయ్యే అవకాశం లేదు. నా వయసు పెద్దది కదా, ముసలాడు అయిపోతుంది. నాన్నలాగా అలా కొడుకుంటూ వెళ్ళలేము, మనం అంత ఊరికి లేదేమో. అయితే సునీల్ కి మంచి అవకాశం ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఇంకా బాగా పనిచేస్తాడనే నమ్మకం నాకుంది. సునీల్ కారుమూరి నాగేశ్వరరావు గారు అబ్బాయిలాగా రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ నాలాగా ఇంకొక కొద్ది రోజుల్లోనే కారుమూరి సునీల్ లాగా మీ ఎదురుకుండా గర్వంగా నిలబడతాడని నేను నమ్ముతున్నాను. ఆ ప్రయాణంలో ప్రతి క్షణం
ప్రతి అడుగు ప్రతి నియోజకవర్గంలో నా భాగం కూడా ఉంటుందని సునీల్ కి నేను మాటిస్తున్నాను. రెండోది విజయరాజు గారు ఇక్కడ ఉన్నారు. విజయరాజు గారు కొత్తగా ఈ ప్రాంతానికి ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. కామరకోట సొంతూరే, మటన్లు సొంతూరే, బొగోలు సొంతూరే, అనపనేని వారి సొంతూరే. ఎక్కడ చూసినా సొంత చుట్టాలు, సొంత మనుషులు, సొంత ఇది అంటే పక్కా లోకల్ అన్నమాట. పక్కా లోకల్ అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవడానికి లేదు. ఆయన ఇక్కడ అరెస్ట్ చంద్రపూర్ నియోజకవర్గంలో. సో ఎప్పటికైనా ఆయన తలెత్తుకొని తిరగాలి అంటే 10 మందికి మంచి చెయ్యాలి. ప్రయాణం నాతో చేస్తున్నారు ఈసారి దగ్గరగా. గత కొద్ది సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు, అంతకుముందు నాన్న కూడా చూశారు. మహామనీషులైన కోటగూరు విద్యాధరావు గారు విగ్రహావిష్కరణకి చేసిన ఎంపీ శ్రీధర్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ గారికి, అనితమ్మ గారికి, ఏఎంసీ చైర్మన్ జానకి రెడ్డి గారికి, ఎస్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మిగిలిన అతిరథ మహారథులైన నాయకులందరికీ కూడా వందనం, అభినందనం. ఈ రోజు ఒక గొప్ప సుదినం అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని ఖ్యాతిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బహుముఖంగా ఒక గొప్ప మనందరూ గర్వించేంతగ్గ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప మనిషి విద్యాధరాజరావు మనందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అసెంబ్లీ టైగర్ గా, ప్రతిపక్ష నాయకుడిగా, ఎదురులేని నాయకుడిగా మన చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపారు. ఆయన అసెంబ్లీలో నిలబడినా మాట్లాడినా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా మనందరూ చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులుగా గర్వపడే స్థాయికి ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని తీసుకెళ్లిన గొప్ప మనిషి విద్యాధరావు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఈఈ మెయిన్స్ లో 98.97% సాధించిన వికాస్ విద్యా సంస్థల విద్యార్థిని సాయి స్ఫూర్తి. భారీ ర్యాలీ చేపట్టిన వికాస్. సాయి స్ఫూర్తికి ఘన సత్కారం చేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఐశ్వర్య బ్రాండ్ క్వాలిటీ బియ్యం కౌంటర్ ప్రారంభం. ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చిన వ్యాపారస్తులు. జిలుగుమిల్లి వసతి గృహ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ప్రాణాపాయం లేదంటున్న అధికారులు. కోయలగూడెం మండలం బయనగూడెంలో చోరీ. వివాహ ఖర్చుకు దాచిన 8 లక్షల రూపాయల నగదు అపహరణ. ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడిని ఖండించిన టీడీపీ నాయకులు బొమ్మాజీ అనిల్, సొంగ రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.